హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజైతే మనము ఎవరైతే ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడే ఇంగ్లీష్ వొకాబులరీ అండి. సో, అందులో ముఖ్యంగా మెయిన్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండి. సో, ఈరోజైతే ఒక 10 మనం తెలుసుకుందామండి. ఓకేనా? ఈ రోజు నుంచి మన ఛానల్ ద్వారా ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ రోజు ఒక 10 వస్తాయి. వీడియోస్ రూపంలో ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోండి. బాగా చదవండి. ఓకేనా? ఎక్కువసార్లు చదివితే చాలా బాగా గుర్తుంటాయనమాట. చదువుతూ, రాస్తూ ఉండండి. ఇంగ్లీష్ ఖచ్చితంగా గుర్తుంటుంది. ఓకేనా? ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. లేట్ చేయకుండా అయితే మొదలు పెడదాం. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఫస్ట్‌ది. ఎ బర్డ్స్ ఐ వ్యూ అంటే ఏ జనరల్ వ్యూ ఫ్రమ్ అబోవ్ లేదా యాన్ ఓవరాల్ వ్యూ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏ బ్లెస్సింగ్ లేదా బోన్ ఇన్ డిస్గైజ్ అంటే ఏ హిడెన్ ఫేవర్ అనమాట. ఓకేనా? ఏ హిడెన్ ఫేవర్. నెక్స్ట్ ఏ బ్లూ ఐడ్ బాయ్ అనమాట. అంటే వన్ హూ ఈజ్ ఫేవరెట్. ఓకేనా? వన్ హూ ఈజ్ ఫేవరెట్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ది ఏ బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ అనమాట. అంటే సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ప్లెజెంట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ది ఏ బోన్ ఆఫ్ కంటెన్షన్. ఏ బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటే పాయింట్ ఆఫ్ యాన్ ఆర్గ్యుమెంట్ అనమాట. అందులో ఇది ఇలా ఉపయోగిస్తారు. సో ఏ బుల్ ఇన్ ఏ చైనా షాప్ అంటే ఏ క్లమ్జీ పర్సన్ ఇన్ ఏ డెలికేట్ సిచ్యువేషన్. ఓకేనా? డెలికేట్ సిచ్యువేషన్. నెక్స్ట్ ఏ కేక్ వాక్ అంటే యాన్ ఈజీ అచీవ్మెంట్ అండి లేదా యాన్ ఈజీ టాస్క్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏ క్యారెట్ అండ్ స్టిక్ అప్రోచ్ అంటే రివార్డ్స్ అండ్ పనిష్మెంట్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ సమ్వన్స్ బిహేవియర్. ఓకేనా? నెక్స్ట్ ఏ చేంజ్ ఆఫ్ హార్ట్. ఏ చేంజ్ ఇన్ వన్స్ ఒపీనియన్. ఏ చేంజ్ ఇన్ వన్స్ ఒపీనియన్ అనమాట. నెక్స్ట్ ఏ క్లోజ్ ఫిస్టెడ్ పర్సన్ అంటే అదోది ఏ క్లోజ్ ఫిస్టెడ్ పర్సన్ అంటే మైజర్ అండి. ఓకేనా? సో, ఇవి ఈరోజు మనం ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ 10. సో, ఈ 10 నేర్చండి. నోట్ చేసుకొని నోట్బుక్లోని ఖచ్చితంగా చదవండి. ఓకేనా? చాలా యూస్ఫుల్ అవుతాయి మీకు ఎగ్జామ్స్లో. ఓకేనా అండి? వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి. సో, ఇలానే మన వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు ఖచ్చితంగా రోజు రాసుకుంటూ చదువుకుంటూ ఉండండి. బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపరేషన్ అయితే ఆపకండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వీడియో చూసినందుకు.